మన దేశంలో బ్యాంకులు ఇదివరకు అన్ని ప్రైవేట్ బ్యాంకులు నడిచాయి. ఈ ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ కూడా ఇందిరాగాంధీ టైంలో జాతీయీకరణ చేశారు. అంటే మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది. అంతకుముందు ఈ ప్రైవేట్ బ్యాంకులు కేవలం ధనవంతులకు మాత్రమే అకౌంట్స్ ఇచ్చాయి. ప్రభుత్వ బ్యాంకులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేతిలోకి వచ్చాక అప్పటి నుంచి ఈ సేవింగ్స్ డిపాజిట్ల, రికరింగ్ డిపాజిట్ల ఇట్లాంటి కాన్సెప్ట్తో బిగిన్ అయితే ఇవాళ సిస్టమ్ నడిచింది. అట్లాంటి విధానం నడిచింది. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసింది మిగతా అన్నీనేమో. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు బ్రిటన్లో ఇవాళ స్టీల్ అనేటటువంటి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏదైతే మన గనుల్లో నుంచి తవ్వినటువంటి మట్టిలో నుంచి వచ్చేటటువంటి ఐరన్ ఓర్ని తీసి ఐరన్ ఓర్ని ముద్దగా చేసి ఐరన్ ఓర్ ఆ మట్టిని అంతా అవతల బారబోసి ఆ ఐరన్ ఓర్తో తయారు చేసేటువంటి స్టీల్ మన విశాఖ స్టీల్ ప్లాంట్ చేసిన, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ స్టీల్ ప్లాంట్ చేసినా చేసేటటువంటిది ఆ స్టీల్. ఈ స్టీల్కి సంబంధించినటువంటిది అంతర్జాతీయ గిరాకీ పెరిగిపోయింది. చైనాతో గొడవలు, మిగతా వాటితో గొడవల వల్ల ఈ స్టీల్కి సంబంధించినటువంటి ఇష్యూలోనే ఇప్పుడు కీలకమైనటువంటి అడుగుబడింది. బ్రిటన్ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. స్టీల్ పరిశ్రమ జాతీయీకరణ. వాస్తవంగా మెట్టల్ ఇక్కడికి వచ్చి పరిశ్రమ పెడతానంది, అందుకే అవి కూడా లాగేసుకుంటారు అనమాట. ఒకప్పుడు మన దగ్గర కూడా అట్లాగే ప్రైవేట్ సంస్థలన్నింటినీ లాగేసుకున్నది. ఈవెన్ ఫ్లైట్స్కి సంబంధించి ఇదివరకు మన దగ్గర ప్రైవేట్ ఏరియా సర్వీసెస్ ఉండే. లైక్ ఇప్పుడు సన్ రైజర్స్ వాళ్ళవి కావచ్చు. అంటే సన్ రైజర్స్ అంటే సినిమా వెళ్ళదనుకోండి, క్రికెట్ అనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇదివరకు ఉండేటటువంటి ఫ్లైట్స్ ఉండే కదా. అట్లాగే కింగ్ ఫిషర్ అని ఇట్లాంటివి ఉండే కదా. అట్లాగా ప్రైవేట్ ఒకప్పుడు ఉంటే ఆ ప్రైవేట్ వాటన్నిటిని జాతీయం చేసేసింది. అందులో టాటా వాళ్ళది కూడా చేసేసుకుంది. అదే కదా ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు కొనుక్కున్నటువంటిది అట్లాంటిది అట్లా చేసుకొచ్చింది. ఇప్పుడు అట్లాగా మళ్ళీ బ్రిటన్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్ అన్నింటినీ జాతీయకరిస్తోంది.